మరి అయితే ఈ రోజు కాకరకాయ పచ్చడి చేస్తున్నారు. ఇది నిల్వ పచ్చడి, నిల్వ ఉంటుంది మనకి. ఓ సూపర్. అయితే మరి కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉప్పు పట్టించుకున్న కాకరకాయ ముక్కలు 1 కేజీ, నూనె 1/2 కిలో, కారం 1/2 కిలో, నానబెట్టిన చింతపండు 1/2 కిలో, బెల్లం 1/2 కప్పు, ఆవాలు, మెంతిపిండి, ఇంగువ, తాలింపు గింజలు, ఉప్పు 1/2 కిలో. కిలో కాకరకాయలకి 1 కప్పు బెల్లం, 1 కప్పు చింతపండు, 1 కప్పు కారం, తర్వాత ఉప్పు కప్పుకి కొంచెం తక్కువ, అంటే చెప్పాను కదా వేరియేషన్స్ అని. తిరుమో సామాన్లు, మెంతులు కొంచెం, హింగు కొంచెం తీసుకున్నాం. అలాగే ఏదైనా 1 కప్పు పెట్టుకొని ఆ కప్పు ప్రకారం మెజర్మెంట్ తో తీసుకున్నాం అంతే. ఏంటి ముందే కాకరకాయ ముక్కలకి పసుపు పట్టించారా? పసుపును ఉప్పు తీసి పెట్టుకుంటే కొంచెం పిండిస్తే ఏమవుతుంటే చేదు వచ్చేస్తుంది. అందుకని మమ్మల్ని కూరలు చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం. ఉప్పు పసుపు పెట్టేసేసి కొంచెం బాగా పిండిస్తామంటే ఆ నీరంతా పోయి కొంచెం పొడి పొడిగా అయిపోయి ఇది అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో వేయించుకోవాలా? బాగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఎలాగా ఇంత చేదు పోయింది కాబట్టి ఇంకా ఎక్కువగా చేదుగా అనిపించేది పచ్చడి. మొత్తం వేసేస్తున్నాను. ఒక చిట్కా ఇది నిజంగా చెప్పాలంటే, కాకరకాయని ముక్కల్లాగా కోసేసిన తర్వాత ఉప్పు రాసేసి కొద్దిగా పసుపు రాసేసి వచ్చిన వాటర్ అంతా బాగా పిండేసి చేదు పోద్ది ఆల్మోస్ట్. కొంచెం హింగు కూడా వేస్తాను. ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయ నేను వేయట్లేదు, కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకో. ఆవాలు వేస్తామా? ఆవాలు కూడా ఆవాలు వేయాలి. చిట్టుపట్లు ఆడగానే ఆపేసండి, ఇంకా వదిలి. ఉండలు కట్టుకున్న ఉండటానికి కలిపేసుకుంటే ఇమీడియట్ గా. ఇప్పుడు ఆపేసండి, ఇంకా ఆపేసారు, ఆల్రెడీ ఆపేసారు. ఇప్పుడు కొంచెం మెంతిపిండి కూడా వేసేసి రెడీ చేసేస్తాం. అలాగే ఇప్పుడు చింతపండు బెల్లం దంచేసి అందులో వేస్తాం. మనం ఇప్పుడు ఉప్పు వేయలేదు. అవును, ఉప్పు ఒక్కటి వేయలేదు. ఉప్పు కూడా మన రోట్లో దంచినప్పుడు వేద్దాం. చింతపండులో వేసేస్తే ఉడికించిన చింతపండు బెల్లం ఉప్పు ముందు వేసేది. బెల్లం వేసేస్తాను. ఈ 3 నలిగిపోతే మనకి అదేంటంటే చింతపండు తోటి బెల్లం కరిగిపోతే మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు బాగా కలిసేలాగా పట్టుకుంటాను, మీరు కలుపుతారు. కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఆవాలు, ఇంగువ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న కారం కూడా అందులో వేసుకోవాలి. అలాగే మెంతిపిండి కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు, సరిపడినంత బెల్లం, ఉప్పు వేసి బాగా నూరుకున్న తర్వాత ఆ మిశ్రమం మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కారం మిశ్రమంలో ఈ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడి. వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి. వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయ రెబ్బలు 1 పావు కిలో, కారం 100 గ్రాములు, నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు 50 గ్రాములు, ఆవపిండి 2 స్పూన్లు, తాలింపు గింజలు, కరివేపాకు, మెంతులు, జీరా కలిపి పొడి చేసుకున్న పౌడర్. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, దీనికి మనకు రోడ్తో పని లేదు కదా? రోడ్తో పని లేదండి, చాలా ఈజీ, హెల్త్ కి చాలా మంచిది. ఆవాలు వేసుకుందాం ప్రేమగా. అలాగే జీరా వేసుకుందాము. ఓకే, జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు వేసేసి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం నూనెలో వేసుకుందాం. ఇప్పుడు ఇదేమన్నా మెజర్మెంట్ ఉందా కరుణ గారు? ఇన్ని వెల్లుల్లిపాయలకి? వెల్లుల్లిపాయలు 1 పావు కేజీకి 100 గ్రామ్స్ కారము, 50 గ్రామ్స్ ఉప్పు.
సో నిల్వ పచ్చడిలో కరివేపాకు కూడా ఉంటుంది అయితే బాగా ఊరిన తర్వాత ఇంకా బాగుంటుందేమో కదా. బాగుంటుంది. జీరా మెంతులు ముందుగా మనం వేయించుకొని పొడి చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఆ పొడి కొద్దిగా వేసుకోవాలి. మనం మామూలుగా పచ్చళ్ళన్నీ కాస్త నిల్వ ఉండాలంటే ఆవల పొడి వేస్తాం కదా. అవును, ఆవపిండి వేయాలి, కంపల్సరీగా వేయాలి. మనం మరీ ఎక్కువగా వేసుకోకున్నా గానీ 1 స్పూన్ సరిపోతుంది. అలాగే. సో ఆవపిండి వేసాము. ఇప్పుడు మనము సాల్ట్ స్టవ్ ఆఫ్ చేసిద్దాము. ప్రవీణ, స్టవ్ ఆపేసి ఉప్పు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కారం, కొద్దిగా కారము కొద్దిగా చల్లారినంగా వేస్తే కొద్దిగా జస్ట్ నల్లగా కాకుండా ఉంటుంది. ఓహో, అది ఇది ఒక చిట్కా. సో మనం అయిపోయింది కదా అని వెంటనే వేయగానే కారము అవన్నీ వేసామనుకోండి పచ్చడి కాస్త నలుపు అవుతుంది, త్వరగా నల్లగా అయిపోద్దేమో. కొంచెం వేడి తగ్గాక మనము కారం వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం చల్లారింది. మనం ఇప్పుడు కారం వేసుకుందాం ప్రవీణ. అలాగే. కారం తినేవాళ్ళు ఎక్కువగా స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీడియం వేస్తాను. ఓకే. సో వేడి పచ్చడి ఉంది, నేను కొద్దిగా పక్క నుంచి తీసుకొని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చూద్దాము. ఈ వెల్లుల్లిపాయ చాలా బాగుంది కరుణ గారు. అసలు వెల్లుల్లిపాయ ఘాటే లేదు, అదేదో చిన్న పప్పులాగా అయిపోయింది. ఫ్రై చేసాం కదా, కొద్దిగా అదంతా ఆయిల్లోకి వెళ్ళిపోయింది. చాలా బాగుంది, అలా తింటుంటే వెల్లుల్లి ఏదో జీడిపప్పు నవ్వినట్టుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అందులోనే మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా వేగిని అనుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, వేయించి పెట్టుకున్న జీరా మెంతి పొడి, కొద్దిగా ఆవపిండి, 50 గ్రాముల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మనం కొలత ప్రకారం తీసుకున్న 100 గ్రాముల కారం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చడి అంతా బాగా కలిసిన తర్వాత ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న వెల్లుల్లిపాయల నిల్వ పచ్చడి రెడీ.